ఎండాకాలం వచ్చిందంటే చాలు బిందెలు బకెట్లు పట్టుకొని శానా జాగల్లో నీళ్ల కోసం మస్తుగా తిప్పలు పడుతుంటారు జనాలు. ఇక మహారాష్ట్ర నాసిక్లున్న ఒక ఊళ్ళనైతే చూడుండ్రి, జనాలు ఖాళీ బిందెలను పట్టుకొచ్చి బాయిల చుట్టూత వెట్టెట్లా నిల్చున్నారో నీళ్ల కోసం. ఇక అందులున్న గీమైతే ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క ధైర్యంగా ఒక అడుగు ముంగటేసి నీళ్ల కోసం పెద్ద సాహసమే చేసింది. నీళ్లు సల్లగుండా బాయిల దిగడానికి ఎంత తిప్పలు పడుతున్నదో కదా పాపం. పైలం పైలం అక్కో, కాళ్ళు పెట్టుకోనికి సౌలతులు కూడా సక్కలేవు మళ్ళా. ఆయనత జారనంటే ఏం లేదిగా, నీళ్ళేందో గాని పానాల మీదకి తెచ్చుకునేటట్టు ఉన్నది కదా గిల్ల పరిస్థితి. ఈ గోస పాడుగాను, మళ్ళా బాయి అంతా బండె సొరకలున్నాయి. ఏదన్నా జారిందంటే తలకాయ బండకు దాకి కొబ్బరి చిప్ప వలిగినట్టే వలుగుతది. ఇక ఎట్లనో అట్లా మెల్లగా ఆడున్నోళ్ళు ఉపాయం చేసిన తాడు పట్టుకొని బాయిలకు దిగింది. ఎన్నో అడుగుకు బండె సొరకల్లల్లా గిన్నని నీళ్లున్నాయి. ఇక నీళ్ళని దేవులాడుకుంటా బిందెలు నింపుకొని తీసుకుపోతున్నారు గిట్లా ఆడున్న పబ్లిక్. ఒక బిందెడు నీళ్లు కావాలంటే పానాలతోని చెలగాట మాడాల్సిందేనన్నట్టున్నది పరిస్థితి. కానీ మే నెల రాకమున్పే నీళ్ల కట్టలు గీ తిరుగున్నాయంటే ఇంకా ముంగట ముంగట కొట్టే ఎండలకు ఎట్లుంటదో పరిస్థితి. కానీ ఎండాకాలంలో కూడా వానలు పడుతున్నాయి, కానీ నీళ్ల కట్టాలైతే ఎక్కువనే అవుతున్నాయి. ఏం చిత్రమో ఏందో అని అనవట్టిండ్రు కొందరికి ముచ్చట ఎరకైన పబ్లిక్.